तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मुकदमे में बढ़ते हैं खबर की जानिब। आशिक ने किया माशूक पर कातिलाना हमला। बताया गया कि खातून को किया गया दवाखाने में शरीक 32 साल श्रवैया जो कि कदीम शहर हैदराबाद छतरी नाका की रहायशी बताई गई। 2019 में इस खातून की एक शख्स से शादी हुई। बाद इसके तलाक होने के बाद ये अपने बचपन के प्यार मणिकांता के साथ मुलाकात करने लगी। बताया गया कि इसका आशिक इस पर शक करने लगा और चंद दिनों से मुलाकात ना होने के नतीजे में वो गुस्से में आ गया और उसके घर पर आकर उस पर कातिलाना हमला किया। बताया गया कि उसके चेहरे पर कई निशानात भी पाए गए। इस सिलसिले में खातून को पड़ोस के लोगों ने घर से निकाला और दवाखाना मुंतकिल करते हुए पुलिस को इस बात की इत्तला दी गई। बताया गया कि उस शख्स को हिरासत में लिया गया है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ఏం లేదు ఆమెకు గతంలో ఆమెకు ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత విడాకులు అయినాయి. ఆయనతో ముస్లిం అబ్బాయితో ఒక పెళ్ళి అయింది. అది విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను సడన్గా చేసి ఇప్పుడు ఆ ప్రేమ నిరాకరించింది. ఆమె నిరాకరించినందుకు అతను వచ్చి ఆమె ఎవరు లేని వాళ్ళ అమ్మ కూడా లేదు ఇంట్లో. వాళ్ళ అమ్మ జాబ్కి వెళ్ళింది. ఈమె ఒకతే ఉన్నది. ఈమె కూడా ఒక గంట అయితే ఆఫీస్కి వెళ్తుంది. అంత లోపల ఇతను వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె కత్తిపీటతోటి ఆమె పైన కూర్చొని ఆమె కళ్ళ మీద పొడవడం, గొంతు కోయడం జరిగింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి హాస్పిటల్లో తీసుకెళ్ళి. ఇట్లా ఎన్ని గంటలకు జరిగింది? ఇంత 9 గంటలకు జరిగింది. అంటే అరుపులు ఏమైనా వినిపించాయా? ఇంట్లో అరుపులు వినిపిస్తే మేమే వెళ్ళినాం. వెళ్ళి కిటికీ ఇరగొడితే అద్దం ఉండేది. ఆ గ్లాస్ బ్రేక్ చేసినాం. పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే వల్ల ఆమె బై ఛాన్స్ ప్రాణాపాయంతో కొంచెం బతికింది. ఆమె ఇంకేం కాలేదు. ఆమె ప్రస్తుతానికి హాస్పిటల్ తీసుకున్నాం. అతను ఎక్కడ ఉంది? అతను ఉండేది గౌలిపుర. అతను పిఎస్లో ఉన్నాడండి. చెత్తనాక పిఎస్లో ఉన్నాడు. మీ పేరు? నా పేరు దీపక్, ఇంటి ఓనర్.